పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముగ్గురు ఐపీఎస్లపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపుకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. ముంబై నటి జత్వానీ పోలీసులకి ఫిర్యాదు చేసిన 48 గంటల్లోనే 48 అవర్స్లోనే సస్పెన్షన్ వేటు వేయటంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. సస్పెండ్ అయిన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా, అలాగే ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని ఉన్నారు. రైట్, పోలీస్ అధికారులపై చర్యలు తీసుకునే ముందు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు. అది ఎస్ఐ అయినా సిఐ స్థాయి అధికారి అయినా. కానీ ఒక ఐపీఎస్ ఒకళ్ళు కూడా కాదు, ముగ్గురు ఐపీఎస్లపై చర్యలు తీసుకునే ముందు కనీసం వారిని వివరణ కోరుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటిది ఏమీ లేదు. కేవలం 48 గంటలు ఫిర్యాదు అందిన 48 గంటల్లో ముగ్గురు ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటు వేయటాన్ని ఇది కక్ష సాధింపు చర్య కాదా అని వస్తున్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రైట్, మా కరెస్పాండెంట్ సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు ఇదే అంశంపై. సతీష్, చెప్పండి, ముగ్గురు ఐపీఎస్లపై ఇలాంటి వేటు వేయటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ కూడా వినని పరిస్థితి. ఎలా చూడాల్సిన అవసరం? కోర్టు కూడా దీన్ని ధృవీకరించి అరెస్ట్ని న్యాయపరంగా అరెస్టుని ధృవీకరించిన నేపథ్యంలో దీన్ని ఇల్లీగల్ అరెస్ట్ అంటూ ఏ రకంగా అంటారో అనే ప్రశ్న వస్తోంది. ఏంటి మీద అప్డేట్స్? అది ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్ అధికారులనే కాదు, పోలీస్ వర్గాలని కాదు, మొత్తం పరిపాలనా యంత్రాంగంలోనే ఈ చర్చ జరుగుతుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులపైన కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడం అన్నది తీవ్ర చర్చనీయాంశం అయింది. అయితే దీన్ని ఖచ్చితంగా ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి సస్పెన్షన్ అని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఆ క్యాట్ని కూడా ఆశ్రయించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి కేసులో కాదంబరి జత్వాని ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆమె చేసినటువంటి ఆరోపణలు, అప్పటికే ఆమె ఒక కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితురాలు, అనేక ఆరోపణలు ఉన్నాయి ఆమె పైన. అంతేకాకుండా అత్యంత వివాదాస్పదమైనటువంటి ముంబై నటి కాదంబరి జత్వాని ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆమె చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో, మీడియా ముందు చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో చేసినటువంటి ఈ సస్పెన్షన్ అన్నది ఇది చట్టవిరుద్ధం అని ముగ్గురు ఐపీఎస్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో ఇల్లీగల్ అరెస్ట్ చేశారు కాదంబరి జత్వాని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ చీఫ్ సెక్రటరీ ఇష్యూ చేసినటువంటి జీవోస్లో ప్రస్తావించారు. కానీ ఈ కాదంబరి జత్వాని గతంలో ముంబై నుండి తీసుకొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడే ఆ కోర్టు నుండి వారెంట్ తీసుకెళ్లారు. అదేవిధంగా ముంబై కోర్టులో ఆ పీటీ వారెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడ కోర్టుకి తీసుకొచ్చారు. కోర్టు కూడా అరెస్ట్ని చట్టబద్ధంగా ఉందని ఆమోదించి రిమాండ్కి కూడా పంపించినటువంటి పరిస్థితి. సో ఇంత చట్టబద్ధమైన ప్రక్రియ జరిగినటువంటి ఈ అరెస్ట్లో ఇల్లీగల్ అరెస్ట్ అంటూ జీవోలో పేర్కోవడం అన్నది దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. సో దీనిపైన ఓకే సతీష్.